అత్తయ్యని తీసుకెళ్ళి మావయ్యని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. ఛాన్స్ మిస్ అయిపోయింది. పోనీలే, అత్తయ్య ఎలాగో ఇప్పుడు ఇంటికి వెళ్ళారు కదా, మావయ్య ఇంట్లోనే ఉన్నారు. అత్తయ్య సడన్గా రావడం చూసి సర్ప్రైజ్ అవుతారు. మావయ్య కాల్ చేస్తున్నారేంటి? ఇంకా నేను ఇంటికి రాలేదని అడగడానికి అనుకుంటా. హలో మావయ్య, నేను ఇంటికే వస్తున్నాను, దారిలో ఉన్నాను. నేను ఇప్పుడు లేనమ్మా, బయటికి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నారు? మీ అత్తయ్య పటాన్చెరు ఏరియాలో బస్ స్టాప్ దగ్గర ఉందని చెప్పారమ్మా. ఇంతకు ముందే నాకు కాల్ వచ్చింది, అందుకే అక్కడికి వెళ్తున్నాను. ఏం మాట్లాడుతున్నారు మావయ్య? అత్తయ్య పటాన్చెరు బస్ స్టాప్ దగ్గర ఉండడం ఏంటి? జస్ట్ ఒక 5 నిమిషాల ముందు వరకు అత్తయ్య మన సిద్ధార్థ వాళ్ళ మరదలు కావ్య ఇంట్లోనే ఉన్నారు. నిజమా అమ్మా? అవును మావయ్య. సిద్ధార్థ మన ఇంటికి వచ్చి నాకు ఈ విషయం చెప్పి కావ్య ఇంటికి తీసుకెళ్ళాడు. తీరా నేను అక్కడికి వెళ్ళేసరికి అత్తయ్య ఇంట్లో లేదు. లేదా? దాము ఎక్కడికి వెళ్ళిందమ్మా? మిమ్మల్ని చూడటం కోసం మన ఇంటికే బయలుదేరి వస్తున్నారు మావయ్య. మనం ఉంటున్న ఇంటి అడ్రస్ దాముకి ఎలా తెలుసమ్మా? సిద్ధార్థ చెప్పాడంట మావయ్య. అలాగా? అవును మావయ్య. అది కాదు, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి బయలుదేరిన అత్తయ్య అంతలోనే పటాన్చెరు ఎలా వెళ్తారు? అదే నాకు అర్థం కావడం లేదమ్మా. అత్తయ్యని తీసుకొచ్చి మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని ఈ విషయం మీకు చెప్పలేదు మావయ్య, సారీ. దాము పటాన్చెరు దగ్గరుందని నాకెందుకు ఫోన్ వచ్చింది? అసలు మీకు ఫోన్ చేయడం ఏంటి మావయ్య? వాళ్ళకి మీ నెంబర్ ఎలా తెలుసు? అత్తయ్య మిస్ అయిందని యశ్ వేసిన పోస్టర్లో కూడా ఆ మధు ఫోన్ నెంబరే కదా ఉంది, మీ నెంబర్ లేదు కదా. అలాంటప్పుడు వాళ్ళు మీ నెంబర్కి ఎలా చేస్తారు? అసలు మీ నెంబర్ వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఇదేదో డౌట్గా ఉంది మావయ్య. వెంటనే మీరు ఇంటికి వెళ్ళిపోండి. ఇంతకీ పిల్లల్ని కూడా మీతో పాటు తీసుకెళ్లారు కదా? లేదమ్మా, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. మావయ్య, ఇదంతా చూస్తుంటే ఎవరో కావాలనే మీకు ఫోన్ చేసి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మిమ్మల్ని ఎవరో ట్రాప్ చేస్తున్నారనిపిస్తుంది మావయ్య. అర్జెంటుగా మీరు ఇంటికి రండి, నేను కూడా వచ్చేస్తున్నాను. అలాగేనమ్మా, నేను వచ్చేస్తున్నాను. బాబు బాబు, త్వరగా ఇంటికి పోని. అలాగే సార్. ఎవరిదంతా చేస్తున్నారు? మధునా? రిషి, అమ్మకి ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పవా? ఎలా శశి అమ్మకి ఫోన్ చేసేది? పోల్ వాళ్ళు ఇందాక లాక్కుని పగలగొట్టారు కదా. ఎలాగైనా ఫోన్ చేసి అమ్మకి తాతయ్యకి జరిగిందంతా చెప్పు. సరే, నేను ట్రై చేస్తాను. పదండ్రా. ఏయ్, మళ్ళీ మీరెందుకొచ్చారు? అసలు ఎవరు మీరు? ఏం కావాలి మీకు? మీరే కావాలి. మేమా? అవును, మీరే. రేయ్, వీళ్ళని పట్టుకోండి. డ్రైవర్, కార్తీక్. బాబు, నేను చెప్పిన అడ్రస్ ఇదేనా? ఇదే మేడం. ఎక్కడండి? రిషి, శశి, రేయ్, ఆగండ్రా. అయ్యో అయ్యో అయ్యో, ఆగండ్రా. రేయ్, ఆగండి. రేయ్, ఆపండి. ఆగండ్రా.
ఆటో బాబు, ఆటో ఆపు ఆపు బాబు. కార్ని ఫాలో చేయి బాబు, నీకు అలాగే పుణ్యం మేడం, ఉంటుంది. త్వరగా. ఇదిగో బాబు. మావయ్య పదండి. ఇల్లంతా ఇలా చిందరబందరగా ఉందేంటి మావయ్య? నేను వెళ్ళేటప్పుడు ఇల్లంతా బానే ఉందమ్మా. ముందు పిల్లలు ఎక్కడున్నారో చూద్దాం పదండి. మీరు అటు చూడండి, నేను ఇటువైపు చూస్తాను. అలాగేమ్మా. రిషి, శశి, శశి, ఎక్కడున్నారు? రే రిషి, శశి, రిషి, పిల్లలు, శశి, రిషి, రిషి, శశి, రిషి, శశి, శశి, రిషి, రిషి, పిల్లలు. శశి. మావయ్య బయటికి వెళ్ళి చూద్దాం పదండి. పదమ్మా. రిషి, శశి, శశి, రిషి, 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 రిషి. పిల్లలు. ఎక్కడికి ఉంటారమ్మా? రిషి, రిషి, శశి, శశి. ఎక్కడా లేరే. హ. పిల్లలు ఎక్కడా కనిపించట్లేదమ్మా. ఎక్కడికి వెళ్ళి ఉంటారు? పిల్లలు చెప్పకుండా బయటికి వెళ్ళరు మావయ్య. ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుందమ్మా? నేను నిన్నొకసారి కలవాలి ప్లీజ్ సింధు. చాలా ఇంపార్టెంట్ కూడా. ఆ మధునే పిల్లల్ని ఏదో చేసింది మావయ్య. మధునా? అవును మావయ్య. స్వాతి ఫోన్ నా దగ్గర ఉంది కదా, ఆ ఫోన్ కోసమే పిల్లల్ని ఎత్తికెళ్ళినట్టుంది. మధు తప్ప పిల్లల్ని ఎత్తికెళ్లాల్సిన అవసరం ఇంకెవరికీ లేదు. పర్లేదు, పిల్లలు మిస్ అయ్యారు అన్న విషయం సింధుకి తొందరగానే తెలిసింది. కారం. ఓకే మేడం. పర్లేదే, పిల్లలు మిస్ అయ్యారు అన్న విషయం సింధుకి తొందరగానే తెలిసిపోయిందే. ఇందాక నేను కాల్ చేస్తే బిజీగా ఉన్నాను అన్నావు కదా. నాకు తెలుసు నువ్వు ఖచ్చితంగా నాకు కాల్ చేస్తావని. ఇప్పుడు నీ పిల్లలు నా చేతిలో ఉన్నారు. ఇక నేను ఎలా ఆడిస్తే నువ్వలా ఆడతావు. ఆడాలి కూడా. లేదంటే నీ పిల్లలు ప్రమాదంలో పడిపోతారు. టెన్షన్ పడాలి సింధు. నువ్వు ఇంకా ఇంకా టెన్షన్ పడాలి. స్వాతి ఫోన్ నీ దగ్గర పెట్టుకొని నన్ను ఎంత టెన్షన్ పెట్టావే, అంతకంత రివెంజ్ తీర్చుకోవాలి కదా. ఏమైందమ్మా? మావయ్య, ఆ మధు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. త్వరగా నా పిల్లల్ని కాపాడుకోవాలి. తన దగ్గరికి వెళ్ళి తేల్చుకుందాం పదండి. పదమ్మా. నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే సింధు ఖచ్చితంగా నా కోసం వస్తుంది. పిల్లల కోసం వెతుకుతుంది. పిల్లలు సింధుకి ఎట్టి పరిస్థితుల్లోనూ దొరకకూడదు. రేయ్, పిల్లల్ని రెగ్యులర్ ప్లేస్లో పెట్టొద్దు. నేను వేరే కొత్త ప్లేస్ ఒకటి చెప్తాను, అక్కడికి తీసుకెళ్ళండి. మేము చూసుకుంటాం మేడం. రేయ్, జాగ్రత్త. ఈసారి ఎలాంటి పొరపాటు జరగకూడదు. ఓకేనా? అలాగే మేడం. సింధు, నేనొచ్చి నీ కాళ్ళు పట్టుకుందాం అనుకున్నాను, కానీ
సీన్ రివర్స్ అయింది. నువ్వే నా కాళ్ళ దగ్గరికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. నోరు మూసుకున్నాను. పిల్లలు రిషి శశి బాబు త్వరగా పోనీ బాబు. రిషి శశి అన్నా 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 పిల్లలకి ఏదో అవుతుందన్నా, పిల్లలు ఇబ్బంది పడుతున్నారన్నా. అన్నా అయ్యో వీళ్ళకి ఊపిరి అట్లేదు అనుకుంటానా. అయితే నోటుకుని ప్లాస్టర్ తీసేయండి రా. ఏమన్నా అయితే మేడం మనల్ని చంపేస్తారా? తీయండి రా, త్వరగా తీయండి. రేయ్ ముందు షాపు దగ్గర ఖరాబ్ రా. రేయ్ పిల్లల్ని జాగ్రత్త చూస్తుండండి, మంచిలు తెస్తాను. కార్ బాబా బాబా ఒక్కసారి ఇక్కడ ఆప బాబు. అలాగే మేడం. రెండు సిగరెట్లు కొడి. రేయ్ వాటర్ బాటిల్ పిల్లలకి. వస్తున్నారు, యాక్షన్ చేయి. అయ్యో ఏంటి ఇలా చేస్తున్నారు? పిల్లలు పారిపోతున్నారా? పట్టుకోండి. రిషి శశి రిషి శశి పిల్లలు వదలండి, మమ్మల్ని వదలండి, వదలండి. వదలు. ఏయ్ వదలండి, మమ్మల్ని వదలండి. మిమ్మల్ని నానమ్మ పిల్లలు రిషి పరిగెత్తండి పరిగెత్తండి. పిల్లలు ఎవరమ్మా వాళ్ళు? ఎందుకు మిమ్మల్ని ఎత్తుకెళ్ళాలని చూస్తున్నారు? ఏమో నానమ్మ, వాళ్ళెవరో మాకు తెలీదు. వాళ్ళే ఇందాక మా ఇంటికి వచ్చి దేనికోసమో వెతుకుతూ ఇల్లంతా గందరగోళం చేసేశారు. మళ్ళీ వచ్చి మమ్మల్ని ఎత్తుకెళ్ళిపోతున్నారు. అది సరే నానమ్మ, ఇన్నాళ్ళు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు అసలు? మీకోసం అమ్మ తాతయ్య నాన్న అందరూ ఎంత వెతుకుతున్నారో తెలుసా నానమ్మ? చెప్పు నానమ్మ, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు? మీ అందరినీ దూరం చేసుకొని నేను చాలా తప్పు చేశాను. అసలు మీ అమ్మ విషయంలో మరీ మూర్ఖంగా ప్రవర్తించానురా.
మీ అమ్మని మిమ్మల్ని చాలా బాధ పెట్టానమ్మా, చాలా బాధ పెట్టాను. అందుకే మీ అందరికీ దూరంగా ఇన్నాళ్ళు ఇలా అనుభవించానమ్మా, ఇలా అనుభవించాను. నేను చేసిన తప్పులే నా పాలిట శాపాలుగా మారి నన్ను నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చాయి. నువ్వు ఏడవకు నానమ్మ, నువ్వు ఏడిస్తే మాకు ఏడుపు వస్తుంది. ఎలా అయితేనే నువ్వు వచ్చేసావు కదా, అదే మాకు చాలా చాలా సంతోషం. అసలు నాన్న, అమ్మ, తాతయ్య 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. నువ్వు కనిపించని దగ్గర నుంచి తాతయ్య అయితే నీ మీద బెంగ పెట్టుకున్నారు. అసలు ఇల్లంతా చాలా డిస్టర్బ్డ్గా ఉంది. మనం ముందు మన ఇంటికి వెళ్దాం నానమ్మ. అవును నానమ్మ, పద నానమ్మ వెళ్దాం. పదండి 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 వెళ్దాం వెళ్దాం. రేయ్ అరుగరా, పదరా పదరా పట్టుకుందాం. నానమ్మ వాళ్ళు వచ్చేస్తున్నారు నానమ్మ. అవును నానమ్మ, మమ్మల్ని ఎత్తుకెళ్ళిపోతారు. మనం త్వరగా వెళ్ళిపోదాం. పద నానమ్మ. పదండి పిల్లలు, పదండి, పరిగెత్తండి. ఏయ్ పదరా పట్టుకుందాం, పదరా. ఏయ్ అగా పిల్లలు, నా కోసం మీరు ఆలోచించొద్దు, వెళ్ళిపోండి. ఆగండి. వాళ్ళు వచ్చేస్తున్నారు. మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోండి. మీ అమ్మ అయితేనే మిమ్మల్ని కాపాడగలదు. నానమ్మ, ఏయ్ నానమ్మ, లేదు నానమ్మ. వెళ్ళండ్రా, వెళ్ళిపోండి. నానమ్మ, నానమ్మ, నిన్ను వదిలిపెట్టి వెళ్ళను నానమ్మ. ఏయ్ ఆగండి. నానమ్మ, నిన్ను చూస్తున్నారు. వెళ్ళండి, ఎక్కడికి? వెళ్ళండి, వెళ్ళండి. అగో నానమ్మ, ఏయ్ వెళ్ళిపోండి నాన్న, వెళ్ళిపోండి. పిల్లలు, పారిపోండి, పారిపోండి. పిల్లలు, వెళ్ళిపోండి అమ్మా. ఇన్ని రోజులు మనం వెతుకుతుంది ఈవిడ గురించి అవునా? కదా. అవును. దెబ్బకు 2 పెట్టలు అనమాట. రేయ్ ఆ పిల్లలు కూడా పట్టుకుంటే మనకి డబుల్ పేమెంట్ రా. అంటే వీళ్ళు మధు మనుషులన్నమాట. పిల్లలు, పారిపోండి, పారిపోండి. పిల్లలు, పారిపోండిరా. పదన పదన వెళ్దాం, పిల్లలు పారిపోతున్నారు. పిల్లలు, పారిపోండి. రేయ్ ఈవిడ సంగతి మేము చూసుకుంటాము, మీరు వెళ్ళి పిల్లలు పట్టుకోండి. రేయ్, వద్దురా, వద్దు, రేయ్, వద్దు. పిల్లలు, ఏయ్, పారిపోండి, పారిపోండి. మధు, మధు, మధు బయటికి రా. మధు బయటికి రా. మధు, మధు, నానా, నానా, రేయ్ ఏంటి? నీ పెళ్ళాం ఎక్కడ్రా? మధు ఇంట్లో లేదు నానా, బయటికి వెళ్ళింది. ఛీ, నానా ఏమైంది నానా, ఎందుకంత గట్టిగా అరుస్తున్నారు? అరవడం కాదు యష్, మీ వదిన ఇప్పుడు నా కళ్ళ ముందు ఉండుంటే దాని ఆయుష్కి అంతం పలికేదాన్ని. మీ వదిన కరెక్ట్ పర్సన్ కాదు అని నేను ఎంత చెప్తున్నా నువ్వు వినకుండా మీ వదిన్నే సపోర్ట్ చేస్తూ వస్తున్నావు. ఇప్పుడు చూడు మీ వదిన ఏం చేసిందో తెలుసా? మన పిల్లల్ని
కిడ్నాప్ చేసే స్థాయికి తెగించింది. పిల్లలు కిడ్నాప్ అయ్యారా? మధు పిల్లల్ని కిడ్నాప్ చేసింది అని సింధు ఓ పక్క చెప్తూ ఉంటే మళ్ళీ పిల్లలు కిడ్నాప్ అయ్యారా అని అడుగుతావేంట్రా? వదిన పిల్లల్ని కిడ్నాప్ చేయడం ఏంటి నాన్న? అసలు ఏం మాట్లాడుతున్నారు? నిజంరా, మీ వదినే పిల్లల్ని ఎత్తుకెళ్ళింది. నాకు గనక ఇప్పుడు మీ వదిన కనిపిస్తే చంపి పారేస్తాను. దాము, దాము, అమ్మా, నానమ్మా, అమ్మ ఇయర్ రింగ్ ఇక్కడే ఉందంటే అమ్మ కూడా ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది నాన్న. మనం ఎంత వెతికినా ఏ ఉపయోగం లేదు మరిది గారు. అత్తయ్య దొరకాలి అంటే ఇలా వెతకటం కాదు మరిది గారు, నిలదీసి అడగాలి. ఎవరిని అడగాలి వదినా? ఈ సింధుని. ఈ సింధు మీద కంప్లైంట్ ఇచ్చి తీరాల్సిందే. ఏదో పెద్ద ప్లానే జరుగుతుందనిపిస్తుంది. అందుకే సింధు మీద కంప్లైంట్ ఇవ్వాల్సిందే. రేయ్, యష్!